నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈ రోజు కూడా ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అనుకుంటున్నారా? హెయిర్ కోసం మనం ఒక మంచి ప్యాక్ చెప్పబోతున్నానండి. ఇదేం ప్యాక్ అనుకుంటున్నారా? చాలా వరకు మనకి హెన్నా పెట్టుకుంటూ ఉంటాం కదా. ఎందుకు పెట్టుకుంటూ ఉంటాం? మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడానికి పెట్టుకుంటూ ఉంటాం కదా. సో ఈ రోజు నేను చెప్పబోయే ప్యాక్ ఏంటి అంటే చక్కగా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి హెయిర్ డ్రైనెస్ ఉన్నా, మనకి డ్యామేజ్ ఉన్నా సరే పోతుంది, నార్మల్ అవుతుంది. అలానే మనకి గ్రే హెయిర్ అనేది ఎర్లీ స్టేజ్ లో రాకుండా ఉంటుంది. సో గ్రే హెయిర్ కోసం మనం చాలా రకాల ప్యాక్స్ చెప్పుకున్నాము, చాలా రకాల ఆయిల్స్ కూడా ప్రిపరేషన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే 2 బెనిఫిట్స్ మాట. అదేంటి అంటే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అలానే మనకి గ్రే హెయిర్ కూడా రాకుండా కంట్రోల్ అవుతుంది ముందుగానే. అది బెటర్ కదా, ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ కదా మనకి. సో ఇది ఏమైనా పెద్ద కష్టం అంటే ఇది కూడా చాలా ఈజీ అండి. మనకి హెన్నా ప్రిపరేషన్ అంటే ఆల్ హెర్బ్స్ మిక్స్ చేస్తాం కదా. ఇప్పుడు అన్ని హెర్బ్స్ మిక్స్ చేయకుండా కొన్ని సింపుల్ గా మనకి 4 ఇంగ్రీడియంట్స్ తో ద బెస్ట్ హెన్నా ఇప్పుడు చెప్తున్నాను అనమాట. అదేంటి అంటే ముందుగా మనం గోరింటాకు పొడి తీసుకుంటాం అన్నమాట. ఓకే అండి, గోరింటాకు పొడి మార్కెట్ లో అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ లేని పక్షంలో నేను ఇది వరకు కూడా చెప్పాను, గోరింటాకులు తీసుకుని ఎండబెట్టుకుని పౌడర్ చేసుకొని స్టోరేజ్ చేసుకోండి. ఓకే, సో నేను చెప్పేవన్నీ ఈక్వల్ రేషియోలో మిక్స్ చేసుకోండి మీరు చేసుకున్నప్పుడు. ఓకేనా. సో అలానే మెంతు పొడి కూడా మనం హెన్నాలో మిక్స్ చేస్తూ ఉంటాం కదా. సో మెంతులు మనం పౌడర్ చేసుకుని స్టోరేజ్ చేసుకోండి, లేదంటే బయట మనకి మెంతు పౌడర్ దొరికిస్తూ ఉంటుంది. అలానే ఉసిరి పని ఏంటి, ఆల్వేస్ ఎప్పుడు మన హెయిర్ ని మనకి గ్రే హెయిర్ రాకుండా కంట్రోల్ చేస్తుంది ఉసిరి పొడి. ఆ ఉసిరి పొడి గుణమే అంతమాట. ఎందుకంటే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, మనకి చక్కగా మనకి బ్లాక్నెస్ నే ఉంచుతుంది అనమాట. అంటే గ్రే హెయిర్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. సో అందుకే మనం ఇందులో ఉసిరి పొడిని కూడా తీసుకున్నాము. ఎప్పుడైతే గోరింటాకు పొడి ఇందులో యాడ్ చేసుకున్నామో కొంతమందికి మనకి హెన్నా పెట్టుకున్న వెంటనే డ్రై అవుతూ ఉంది కదా. సో ఆ డ్రైనెస్ కంట్రోల్ అవ్వడానికి మనం ఇందులో యాడ్ చేసుకుంటున్నాం ఏంటి అంటే పెరుగు. ఓకే, సో పెరుగును కూడా తీసుకుంటున్నాము. సో మిక్సింగ్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ఇంగ్రీడియంట్స్ అయితే మీకు అర్థమైనాయి కదా. 3 ఇంగ్రీడియంట్స్. 4th వన్ ఏంటి అంటే మనకి పెరుగు. వీటితో ఏ విధంగా మిక్స్ చేసుకోవచ్చో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. నేనైతే రెడీగా ఉన్నాను, మీ అందరూ కూడా రెడీగా ఉన్నారు కదా. సో గోరింటాకు పొడి చూడండి, ఇదిగోండి. ఇది మార్కెట్లో అవైలబుల్ అని తీసుకున్నాను నేను. లేదు మీకు దొరికితే ఓకే, లేదంటే ఆకులను కూడా మనం పౌడర్ చేసుకోవచ్చు. గోరింటాకు పొడి. ఇది ఏంటి అంటే మెంతు పొడి చూడండి, ఇది కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. లేదంటే మనం మెంతుల్ని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు. ఓకే, అలానే ఇది ఉసిరి పొడి, ఆమ్లా ఉసిరి పొడి. ఇది కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే మనకి మార్కెట్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే, అలానే ఇది పెరుగు. సో ఈ 4 కూడా పెద్ద కష్టమా చెప్పండి, అంత ఈజీగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పబోతున్నాను నేను. ముందుగా మనం పౌడర్స్ అన్ని మిక్స్ చేసేసుకుందాం, లాస్ట్ లో మనం కర్డ్ తో మిక్స్ చేసుకుందాం. ఓకే, ఈ 3 ఏంటంటే మనకి చక్కగా ఈక్వల్ రేషియోలో మాత్రమే మిక్స్ చేసి చూపిస్తాను మీకు, జస్ట్ ఫర్ మీకు అర్థం అవడం కోసం అన్నమాట. చిన్న క్వాంటిటీస్ చూపిస్తున్నాను మీకు. ఓకే, ఈ 3 సమానంగా తీసుకోండి. ఇది ఏంటంటే గోరింటాకు పొడి. ఇది ఏంటంటే గోరింటాకు జనరల్ గా మన హెయిర్ కి ఏం చేస్తుంది, మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, అలానే మనకి కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది అన్నమాట. హీట్ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది. సో నెక్స్ట్ మనకి మెంతు పొడి, ఇదిగోండి. ఇది కూడా ఈక్వల్ వేస్తున్నాను. సో ఈ మెంతు పొడి వల్ల ఏమవుతుందంటే హెయిర్ అనేది చాలా సాఫ్ట్ గా తయారవుతుంది మనకి. ఇదిగోండి, సాఫ్ట్ గా తయారవుతుంది. అలానే మనకి డాండ్రఫ్ లాంటివి ఏమైనా ఉన్నా సరే క్లియర్ అయిపోతాయి. అది మెంతు పొడి బెనిఫిట్ మాట. సో నెక్స్ట్ అలానే ఉసిరి పొడి, ఆమ్లా. ఇది మనం చెప్పుకున్నాం కదా, హెయిర్ని ఎంతసేపు మనకి బ్లాక్ చేస్తుంది, అలానే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు చూసారా, ఈ 3 సమాన రేషియోలో మనం తీసుకున్నాము కదా. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే పెరుగుతో మాత్రమే ఇందులో మనం మిక్స్ చేస్తున్నాము. సో ఈ 3 ఈ బౌల్లో కాకుండా మీరు ఐరన్ కంటైనర్ లో మిక్స్ చేసుకున్నట్టయితే బిఫోర్ డే నైట్ ఇంకా మంచి వర్కింగ్ ఉంటుంది, ఇంకా మంచి ఫలితం ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి పెరుగు యాడ్ చేస్తున్నాను ఇందులో. ముందు రోజు నైట్ మిక్స్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుందండి ఈ హెన్నా. జనరల్ గా హెన్నా ఏంటి అంటే మనకి కొంచెం డ్రై చేస్తుంది. ఇంకా మనం ఇందులో హెన్నాలో అయితే ఇంకా ఎక్కువ వేసుకుంటాం. మనం జనరల్ గా ఏం చేస్తాం, మనం హైబిస్కస్ ఫ్లవర్, హైబిస్కస్ లీఫ్ ఇవన్నీ కూడా వేసుకుంటాం కదా. ఇది జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ తో మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అండ్ మనకి గ్రే హెయిర్ కూడా కంట్రోల్ అయ్యే ప్యాక్ ని మనం ప్రిపేర్ చేసుకున్నాం. సో చూస్తున్నారా, మనకి చక్కగా మనకి మంచి ప్యాక్ అయితే, హెయిర్ ప్యాక్ అయితే మనకి ప్రిపేర్ చేసుకున్నాము. ఇది ఎప్పుడు చేసుకోవాలి, మనము ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఐరన్ కంటైనర్ లో, గ్లాస్ బౌల్లో కాదు, ఇనప కళాయిలో మనం మిక్స్ చేసుకోవాలి.
ఓకే. సో మార్నింగ్ వచ్చేసరికి చక్కగా మనకి బ్లాకిష్ కలర్ పేస్ట్ కింద తయారైపోతుంది మాట ఇది. ఓకేనా. ఇప్పుడైతే మిక్సింగ్ వరకు మీకు అర్థమైంది కదా, ఏ విధంగా అప్లై చేసుకోవచ్చో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో చూసారు కదండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో 3 ఇంగ్రీడియంట్స్ అలానే ఒక పెరుగు, దీంతో మనం ఎంత మంచి హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదా మీరు. సో బెనిఫిట్స్ కూడా మీరు తెలుసుకున్నారు కదా. సో అప్లై చేసుకునే విధానం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. జనరల్ గా ఏంటంటే హెన్నా పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మనం గ్రే హెయిర్ కంట్రోల్ కోసం అని చెప్పుకున్నాం కదా. సో అలాంటప్పుడు మన హెయిర్ మీద ఆయిల్ ఉండకూడదు. జనరల్ గా ఏంటంటే హెన్నా పెట్టుకున్నప్పుడు ఆయిల్ అప్లై చేసి హెన్నా పెట్టుకుంటారు. ఓకే, అది ఎవరు? వైట్ హెయిర్ లేని వాళ్ళు, హెయిర్ మీద వైట్ హెయిర్ లేని వాళ్ళైతే ఆయిల్ అప్లై చేసుకుని అప్పుడు మనం హెన్నా పెట్టుకోవచ్చు కదా. సో ఇది మనకి ఏంటంటే వైట్ హెయిర్ కూడా కంట్రోల్ అవ్వడానికి అని చెప్పుకుంటున్నాం కదా మనం, వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ అప్లై లేకుండా డ్రై హెయిర్ మీద మాత్రమే పెట్టుకోండి ఈ హెన్నా. ఓకే. సో జనరల్ గా మనం ఆయిల్ అప్లై ఎందుకు చేస్తామంటే హెన్నా అనేది హెయిర్ ని డ్రై చేస్తుంది. ఆ డ్రై చేయకుండా మనం ఆయిల్ ని బిఫోర్ గానే అప్లై చేసుకుంటాం మనం కదా. సో ఇదేంటంటే మనకి ఆయిల్ లేకుండా మాత్రమే ఈ ప్యాక్ పెట్టుకుంటాము. అంటే ఏంటి, ముందు రోజు మీరు ఏం చేస్తారంటే హెయిర్ వాష్ చేసుకుంటారు, షాంపూ వాష్ చేసుకున్న తర్వాత అంటే స్కాల్ప్ నీట్ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం మన హెయిర్ కూడా నీట్ గా డ్రైగా ఉండాలన్నమాట. సో ఇది డ్రై అయిపోతుందేమో అని మీకు డౌట్ రావద్దు. ఎందుకు అంటే ఇది మిక్సింగ్ కంప్లీట్ దేంతో చేసుకున్నాము, పెరుగుతో కూడా చాలా ఉపయోగాలు చెప్పుకున్నాం ఇది వరకు. కంప్లీట్ మాయిశ్చర్ ఉంటుంది పెరుగులో అని చెప్పుకున్నాం. డ్రైనెస్ కానివ్వదు, అది స్కిన్ అయినా సరే హెయిర్ అయినా సరే. సో ఇది కంప్లీట్ గా మనం పెరుగుతోనే మనం మిక్స్ చేసుకున్నాం కదా. సో అలాంటప్పుడు డ్రైనెస్ అయితే అవ్వదు. ఓకే. సో అందుకని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. మీరు అప్లై చేసుకునే ముందర హెయిర్ వాష్ చేసుకుని అప్పుడు అప్లై చేసుకోవాలి. సో అప్లికేషన్ ఎలా అని డౌట్ రావచ్చు. చక్కగా మీరు ఫింగర్ ఇలా తీసుకొని నీట్ గా స్కాల్ప్ అంతా ఫస్ట్ అప్లై చేసేసేయండి. బ్రష్ అయినా ఓకే, లేదంటే ఫింగర్స్ అయినా ఓకే. స్కాల్ప్ అంతా అప్లై చేసేసేయండి. తర్వాత రిమైనింగ్ హెయిర్ మొత్తం అప్లై చేయండి. హెయిర్ స్టార్టింగ్ నుంచి రూట్స్ అంటే రూట్స్ నుంచి ఎండ్స్ వరకు చివరల దాకా అప్లై చేయండి. జనరల్ గా హెన్నా నాట ఎలా వేస్తారంటే ఫస్ట్ చిన్న హెయిర్ తీసుకుని ఫ్రంట్ పోర్షన్ లో చిన్న హెయిర్ తీసుకుని ఒక నాటు వేస్తారు. దేంతో ఈ హెన్నాని అప్లై చేస్తూ ఒక ముడి వేస్తారు. ఆ ముడి వేసే సైడ్ నుంచి పాయలు తీసుకుని ఫస్ట్ మనం వేసిన ముడికి చుట్టేస్తాం అన్నమాట ఇలా. ఓకేనా. సో అలా కంఫర్టబుల్ అయితే అలాగా, లేదంటే జనరల్ గా మొత్తం అంతా అప్లై చేసుకుని ఒక ముడి వేసేసుకోండి. ముడి వేసేసుకుని ఏదైనా షవర్ క్యాప్ పెట్టేసుకోండి. మరి గాలికి డ్రై అయిపోకుండా షవర్ క్యాప్స్ అనేవి మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయి కదా, అది అప్లై చేసుకోండి. సో ఈ షవర్ క్యాప్ పెట్టిన తర్వాత కూడా ఎంతసేపు ఉండాలి ఈ హెన్నా అని మీకు డౌట్ రావచ్చు. హెయిర్ ప్యాక్స్ ఎప్పుడు కొంచెం లాంగ్ పీరియడ్ ఉంటేనే, అంటే లాంగ్ టైం ఉంటేనే వర్కింగ్ బాగుంటుంది. సో ఈ హెన్నా పెట్టిన తర్వాత 45 మినిట్స్ వరకు అలానే ఉంచండి. తర్వాత మాత్రం ఆర్డినరీ వాష్ చేయండి, షాంపూ వాష్ చేయొద్దు. హెన్నా కాబట్టి ఆర్డినరీ వాటర్ తో రిన్స్ చేసేసుకోండి హెయిర్ అంతా. ద నెక్స్ట్ డే షాంపూ వాష్ చేసుకోండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 2-3 వీక్స్ పెట్టుకున్న తర్వాత మీకు ఎంత మంచి రిజల్ట్ వస్తుందో. హెయిర్ అంతా మనకి స్ట్రాంగ్ గా తయారవుతుంది, అలానే మనకి లెంగ్తీగా తయారవుతుంది, గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుంది. ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న హెన్నా చాలా బాగుంది కదండి. ఇది ప్రిపరేషన్ ఏమైనా కష్టమా? కాదు కదా, చాలా ఈజీ కదా. ఇంగ్రీడియంట్స్ కూడా ఏమైనా దొరకనివా చెప్పండి? తక్కువ బడ్జెట్ లోనే దొరుకుతాయి. ఎక్కువ కూడా పెట్టలేదు, మనం ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ కదా. ఒక పెరుగు, చాలా ఈజీగా ఉంది కదా. సో ఇలాంటి ప్యాక్స్ మీరు హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు అంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ లేదంటే 2 వీక్స్ వన్స్ గాని అప్లై చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఓకే అండి. సో ఖచ్చితంగా ఇది 30+ వాళ్ళు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే 30+ నుంచి కూడా గ్రే హెయిర్ నార్మల్ గా మనకు వచ్చేస్తుంది కదా. సో 40+ కానీ 30+ కానీ గ్రే హెయిర్ స్టార్ట్ అవ్వడానికి ముందర కూడా ఈ ప్యాక్ పెట్టుకుని చూడండి. గ్రే హెయిర్ అనేది ఎర్లీ స్టేజ్ లో రాకుండా ఉంటుంది. అలానే గ్రే హెయిర్ కంట్రోల్ కోసం కూడా కరివేపాకు గురించి కూడా చాలాసార్లు మనం చెప్పుకున్నాం కదా, ఇంటేక్ కూడా తీసుకోవాలనేసి. సో కరివేపాకుని ఇంటేక్ లో తీసుకుంటూ ఎక్స్టర్నల్ గా ఇలాంటి హెన్నా పెట్టుకుంటూ ఉంటే గ్రే హెయిర్ రాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి హెయిర్ కూడా చాలా హెల్దీగా లెంగ్తీగా తయారవుతుంది కదా. ఎవరికుండా చెప్పండి, ప్రతి లేడీస్ కూడా హెయిర్ ఉంటే చాలా ఇష్టపడతారు కదా. న్యాచురల్ గా హెయిర్ హెల్దీగా ఉంటేనే చాలా ఇష్టపడతారు అందరూ. సో ఇలాంటి ప్యాక్స్ మీరందరూ ప్రిపేర్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇది ఓన్లీ ఫర్ లేడీస్ కే కాదండి, జెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.